ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కరిష్మా క్లౌడ్ వ్లాగ్స్. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మరీ మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఈరోజు ఇంకో టెంపుల్ వ్లాగ్తో అయితే మీ ముందుకైతే వచ్చేసాను. ఈరోజు అయితే చాలా ప్రత్యేకంగా అయితే ఉండబోతుందండి ఈ వీడియో. ఏంటి అనుకుంటున్నారా? ఈరోజైతే చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పిన కుండలేశ్వరానికి అయితే వెళ్ళబోతున్నామండి. మీరు కూడా నాతో పాటు వచ్చి ఆ కుండలేశ్వర స్వామివారి గురించి అయితే తెలుసుకోండి. ఈ వీడియోలో ఆ స్వామివారి యొక్క విశిష్టతల గురించి, ప్రత్యేకతల గురించి, క్షేత్ర మహత్యం గురించి అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకోండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే ఈ వీడియోని అస్సలు స్కిప్ అయితే చేయకండి. ఈ వీడియోలో అయితే చాలా అంటే చాలా ఈ స్వామివారి గురించి అయితే అర్చకులు గారు అయితే చెప్పారు. తప్పకుండా తెలుసుకోవాలండి. ఈ క్షేత్రం గురించి అయితే మీరు ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం తప్పనిసరిగా అయితే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, తప్పనిసరిగా మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, ఇప్పుడైతే మనం కుండలేశ్వరం అయితే వెళ్ళబోతున్నాము. కుండలేశ్వరానికి వెళ్ళి మార్గం అయితే ఎంతో అందంగా కొబ్బరి చెట్లతో, గోదావరితో ఎంతో అందంగా ఉంటుందండి. చూసారు కదా ఎంత బాగుందో. ముందుగా భక్తులందరూ శ్రీ ఉద్దగౌతమి గోదావరి పుష్కర ఘాట్ కుండలేశ్వరం గోదావరి తీరాన్ని దగ్గరికి అయితే వచ్చి భక్తులందరూ పుణ్యస్నానాలు ఇవన్నీ పూర్తి చేసుకుని ఆ స్వామివారి దగ్గరికి అయితే ఇలానే వెళ్తారండి. అంతేకాదండి, ఈ కుండలేశ్వరం గోదావరి గురించి అయితే చాలా అంటే చాలా విశిష్టత అయితే ఉందండి. మీకైతే ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను. మీకు మాత్రం తప్పనిసరిగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూసేయండి. ఆలయానికి వెళ్ళి మార్గము అయితే ఎంతో అందమైన కొబ్బరి చెట్లతో, కోనసీమ అందాలతో నిండి ఉంటుంది. ఇప్పుడైతే మనం స్వామివారి ఆలయం దగ్గరికి అయితే వచ్చేసాము. స్వామివారి ఆలయం బయట ప్రాంగణంలో అయితే స్వామివారి విగ్రహం అయితే ఉంటుంది. ముందుగా మనమైతే శ్రీ కుండలేశ్వర స్వామివారిని దర్శించుకోవడానికైతే లోపలికైతే వెళ్దాము. స్వామివారిని దర్శించుకోవడానికి మీరు కూడా నాతో పాటు వచ్చి స్వామివారిని అయితే దర్శించుకోండి. స్వామివారిని దర్శించుకున్న తర్వాత స్వామి యొక్క విశిష్టతలు, క్షేత్ర మహత్యం గురించి తెలుసుకున్న తర్వాత మనం ఆలయం అయితే చూద్దామండి. ముందుగా అయితే మీరు కూడా నాతో పాటు స్వామివారిని అయితే దర్శించుకోండి. ఇప్పుడైతే మనం శ్రీ పార్వతీ కుండలేశ్వర స్వామివారి యొక్క విశిష్టత గురించి, ఈ ఆలయం యొక్క ప్రత్యేకత గురించి అర్చకుల గారిని అయితే అడిగి తెలుసుకుందాం. మా స్వామివారి పేరు కుండలేశ్వర స్వామి. ఈ గ్రామం పేరు కుండలేశ్వరము. ఇక్కడ ప్రవహించే నది పేరు వృద్ధగౌతమి గోదావరి. ఈ గోదావరి పేరు వృద్ధగౌతమి గోదావరి. ఈ వృద్ధగౌతమి గోదావరికి సముద్రుడు తెరిచి 2 కుండలాలు బహుమతిగా పెట్టుకోమన్నాడు. గోదావరికి సముద్రుడు భర్త పట్టుకొచ్చి, ఓ దేవి ఈ 2 కుండలాలను అలంకరించుకో అని 2 బొట్లట్టు వచ్చి ఇచ్చాడు కుండలాలు చూపుకి. ఆవిడేముంటుందంటే, నాథా నేను అలంకరించుకోవడం కాదు, మనిద్దరము కలిసిన ఈ ప్రాంతము మనిద్దరి జ్ఞాపకార్థం, లోక కళ్యాణార్థమై మానవుల పూజ చేసుకోవడం కోసం ఒక కుండలాన్ని నది ఒడ్డున చూడండి. చాలా దేవాలయాల లింగాలు గుండ్రంగా ఉంటాయి,
ఈ లింగం చూడండి, ఈ పక్క పల్లంగా గోడుగా ఉంది. ఇది లింగం అన్నమాట, చూపెట్టిన పోవు. కుండలము కుండలేశ్వరుడు. ఒక కుండల నది ఉంటున్నా, రెండో కుండల నదీ గర్భంలో ప్రతిష్ఠ చేయమని కోరింది. ఆ విధంగా ఆయన ప్రతిష్ఠ చేశాడు. చేసిన నదిలో స్నానం చేశాడు. చేయగా ఆయన వృద్ధాప్యం పోయి యవ్వనం వచ్చింది. ఈ క్షేత్ర మహత్యం ఏమిటయ్యా అంటే, వృద్ధులు కూడా ముసలవాళ్ళు కూడా ఈ క్షేత్రంలో స్నానం చేయడం వల్ల యవ్వనం వయసు వస్తుంది అనేది క్షేత్ర మహత్యం. ఇది గౌతమి గ్రంథంలో 103వ అధ్యాయంలో 15వ శ్లోకంలో చెప్పబడుతోంది. అంతేకాకుండా బ్రహ్మాండ పురాణం తెలియజేస్తోంది. బ్రహ్మదేవుని అడిగట్టు నారద తండ్రి గారు, ఈ భూమండలం మీద చాలా పుణ్యక్షేత్రాలు ఉన్నాయి, నదీ తీర ప్రాంతంలో నది ఒడ్డున ఏమైనా క్షేత్రంలో చెప్పండి, ఆ స్వామిని దర్శనం చేసుకుని వస్తా అడిగట్ట నారద మహర్షి. అప్పుడు బ్రహ్మదేవుడు ఈ కుండలేశ్వర క్షేత్రం చెప్తున్నాడు. ఇది బ్రహ్మాండ పురాణంలో ఉంది. అనంతం కుండల ఫలం. నదిలో స్నానం చేసి స్వామివారిని దర్శనం చేసుకుంటే అనంతం, అంతా ఇంత అని వర్ణించలేము, కోటి రెట్టు ఫలితం వస్తుందని చెప్పగా నారదుడు వచ్చి నదిలో స్నానం చేసి నదిలో ఉన్న కుండలేశ్వర స్వామి అభిషేకం చేసుకుని మళ్ళా పైకి వచ్చి స్వామి కూడా పూజ చేస్తున్నాడు నారదుడు అని చెప్పి మనకు బ్రహ్మాండ పురాణం తెలియజేస్తోంది. ఇవన్నీ కూడా పురాణాలు. మానవుల కూడా భూమి మీద సంచరించక ముందు జరిగిన విషయాలు. మానవులు ఎవరైనా సంచరించే టైంలో క్షేత్ర విశేషాలు ఉన్నాయా అని తెలుసుకోవాల్సి వస్తే భక్త మార్కండేయుడు మన మానవుడు 4వ శతాబ్దం వాడు, ఆయుష్ 16 సంవత్సరాలు. ఆయన 13వ ఏటనే భారతదేశంలో క్షేత్రాలను దర్శనం చేసుకుంటూ నదిలో స్నానం చేసి స్వామివారిని దర్శనం చేసుకుని ఆకని హిమాలయాలు తప చేసుకుంటుంటే యమధరాజు తీసుకుపోతున్నప్పుడు శివలింగాన్ని పట్టుకుని కొన్ని పాటలు పాడాడు. వాటి మీద చంద్రశేఖరాష్టకాలు అంటారు. అందులో కుండలేశ్వర స్వామి గురించి పాడాడు. కుండలీవర కుండలేశ్వర కుండలం కుండలాకారంలో ఉన్న ఓ కుండలేశ్వర స్వామి, వృషభాహుడవై నందివాహుడవై ఈ ప్రాంతంలో ఉన్నావయ్యా. నారదాది మునీశ్వరస్తుద వైభవం భువనేశ్వరం. నారదుడు మునీశ్వరులు యోగులు వచ్చి స్నానం చేసి పూజ చేసుకున్నారు. భువనేశ్వరం పుణ్యమైన క్షేత్రం ఇది. అంధకాంధుడనే రాక్షుడు కానకుటైలో శివభక్తులందరినీ చంపేస్తున్నప్పుడు కుండలేశ్వరాగతంలో అంధకాంధుడని రాక్షసును సంవరించావు. అలాంటప్పుడు నీవు నీ భక్తుడిని కదా, నన్ను యమధర్మరాజు అనేవాడు తీసుకుపోతున్నాడు, ఆయన నుంచి కాపాడవని అడుగుతున్నాడు మార్కండేయుడు. చంద్రశేఖర ఆశ్రయే మమ, నన్ను కింకరిష్మతి యమధర్మరాజు నుంచి కాపాడవయ్యా ఓ కుండలేశ్వర అని శ్లోకానికి అర్థం. అంతేకాకుండా ఆదిశంకరాచార్య వారు నడిచే దేవుడు అని పేరు. ఆయన కూడా ఈ క్షేత్రాన్ని 8వ శతాబ్దంలో దర్శనం చేసుకున్నారు. అలాగే 15వ శతాబ్దం వారు శ్రీనాథ మహాకవి, ఆయన కూడా భారతదేశంలో ఉన్న క్షేత్రాలు దర్శనం చేసుకుంటూ నదిలో స్నానం చేసి స్వామివారిని దర్శనం చేసుకుని ఆఖరిని కాశీ వెళ్ళి ఆయన కాశీ పురాణాన్ని తెలుగులో రాశారు. తెలుగులో రాస్తూ అంతకుముందు వ్యాస మహర్షి ఆయన వేదంలో రాసిన కాశీఖండాన్ని తెలుగులో అనువాదం చేస్తూ విరూపాక్షుండు కుండలేశ్వరుడు, కాశీలో ఉన్న విశ్వేశ్వరుడితో సమానమైన వాడు ఈ కుండలేశ్వరుడు. కాశీతో సమానమైన క్షేత్రం అని చెప్తున్నాడు శ్రీనాథ మహాకవి. ఈ మధ్యకాలంలో బ్రహ్మశ్రీ చాకంటి కోటేశ్వరరావు గారు ఆయన కాశీ వెళ్ళినప్పుడు అడిగేత, కోటేశ్వరరావు గారు కాశీ వచ్చే ముందు కుండలేశ్వర క్షేత్రంలో స్నానం వచ్చారని అడగగా, లేదండి అది ఎక్కడుందో నాకు తెలియదు అన్నప్పుడు వేద పండితులు పెద్ద నవ్వి మీరు ఇన్ని పురాణం చెప్తున్నారు, ముందుగా కుండలేశ్వర క్షేత్రంలో స్నానం చేస్తే కానీ కాశీ రాకూడదని విషయం మీకు తెలీదా? కాశీలో ఉన్న మేమే కుండలేశ్వర క్షేత్రంలో స్నానం చేసి స్వామివారిని దర్శనం చేసుకుంటున్నాం, ఆ ప్రాంతంలో ఉండి కూడా మీరు స్నానం చేయకపోతే అలాగా, కాశీతో సమానమైన క్షేత్రం కదా అని చెప్పడంతో నిర్ఘాంతపోయి కాశీపురాన్ని తిరిగేసి ఆయన 2-3 చోట్ల ప్రవచనాలు ఈ విధంగా చెప్తున్నారు. కాశీ వెళ్ళే వారందరూ కూడా ముందుగా కుండలేశ్వర క్షేత్రంలో స్నానం చేసి కాశీ వెళ్ళండి అని చెప్పడంతో చాలామంది క్షేత్రాల దర్శనానికి వస్తున్నారు. ఎందుకు స్నానం చేసి వెళ్ళాలి? కాశీ అనేది మాట్లాడి మహత్తర శక్తి కలది. శైవ క్షేత్రాల్లో అంటే శివుడికి సంబంధించిన క్షేత్రాల్లో అద్భుతమైన క్షేత్రం ఉంది అంటే కాశీయే. దాని తర్వాత ఏ క్షేత్రం కూడా ఇది సత్యం, దాని ఎవ్వరు కూడా కాదలేదు. అంతర మహత్తర శక్తి గల క్షేత్రానికి వెళ్ళే ముందు కుండలేశ్వర క్షేత్రంలో స్నానం చేసి స్వామివారిని దర్శనం చేసుకుని ఎందుకు వెళ్ళాలి? కోటేశ్వర గారు చెప్పినట్టు కానీ భక్తులందరూ కూడా కాశీ వెళ్ళేవారు అవుతేనేమండి, కుండలేశ్వర క్షేత్రంలో స్నానం చేసి స్వామివారిని దర్శనం చేసుకుని కాశీ వెళ్ళారనుకోండి, అక్కడ వెళ్ళగానే గంగలు మునుగుతారు, మునగానే గంగాదేవి ఉంటుందా, ఈ భక్తుడు నాకు ఎటువంటి పాపాలు అంటించలేదు కనుక వీడు శివసాధ్య పొందుగాక అని ఆశీర్వదిస్తుంటా స్నానం చేసి వెళ్తే. అదే మన స్నానం కూడా వెళ్ళామనుకోండి, వెళ్ళగానే గంగలు మునుగుతాం, మునగానే మన పాపాన్ని కూడా కడిగేసుకుంటూ అయిపోయి ముత్యంలా పెరిగి వెళ్తాం, మనకైతే ఏ పాపాలు ఉండవు. కానీ ఆవిడ ఏం ఆశీర్వదించలేదు ఆ తల్లి, ఇందువల్ల మన పాపాన్ని కూడా వేయడం వల్ల.
అది కాశీ వెళ్ళేది ఎందుకండి? మోక్షం పొందడం కోసం. మనం మరణించడం ఎప్పుడైనా జరిగేదే, కానీ మనం మరణించిన తర్వాత మరొక జన్మ లేకుండా శివసాగ్యం పొందడం కోసం, అంటే శివుడి దగ్గరికి వెళ్ళడం కోసం వెళ్ళి యాత్రలో మొట్టమొదటి కాశీ, దాని తర్వాతే క్షేత్రం కూడా. అలాంటి క్షేత్రానికి వెళ్ళే ముందు కుండలేశ్వర క్షేత్రంలో స్నానం చేసి వెళ్తే ఆ తల్లి గంగాదేవి ఉంటుంది, ఈ భక్తుడు నాకు ఎటువంటి పాపాలు అంటించలేదు కనుక వీడు శివసాగి పొందగాక అని ఆస్వాదిస్తున్న స్నానం చేసి వెళ్తే, అదే స్నానం చేయకుండా వెళ్ళామనుకోండి, వెళ్ళగానే గంగలో ముడుగుతాం, యథావిధిగా ముడుగానే మన పాపాన్ని కూడా కడిగేసుకోండి, కానీ ముచ్చిల్లా కడిగి వెళ్తాం. పాపాన్ని గంగలో వదిలేసాం, ఈ పాపాన్ని కూడా గంగాదేవి కట్టుకుని ఆవిడ హంస రూపం వల్ల, అనగా తెల్లటి రూపం వల్ల సాయంత్రం నల్లగా అయిపోతుంది, అనగా కాకి రూపం తెలుస్తుడా. ఆ కాకి రూపం పోవడం కోసమని రాత్రి వేళడు కాకి రూపంలో వచ్చి కుండలేశ్వర క్షేత్రంలో స్నానం చేసి మర్నాడు అక్కడ హంస రూపాలు భవిస్తుంది అని కాశీపురం చెప్తోంది. అదే ప్రతి భక్తుడు స్నానం చేసి వెళ్తే ఆ తల్లి ఎప్పుడు హంస రూపంలాగా ఉంటుంది. వెళ్ళిన ప్రతి భక్తుడిని కూడా వీడు శివసాగి పొందగాక అని ఆశీర్వదిస్తుంది. ఇది కుండలేశ్వర క్షేత్రం నుంచి కాశీలో చెప్పిన మాట. అది విశేషం ఏమిటి? గోదావరిలో మహారాష్ట్రలో నాసికాద్రి ఎంపకంలో బయలుదేరిన గోదావరి మొట్టమొదటిగా కొవ్వూరు అనే ప్రాంతానికి వచ్చింది, రాజమండ్రి కొవ్వూరు అనే ప్రాంతానికి. ఆ ప్రాంతంలో ఉన్న సప్త మహర్షులు సప్త అపాయాలు విడదీసుకుంటూ వెళ్ళారు. వెళ్ళిన ప్రదేశాలు ఉభయ గోదావరి జిల్లాలు అన్నారు. తూర్పు గోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాల కింద పిలువబడుతున్నాయి. ఈ ఉభయ గోదావరి జిల్లాల్లో కానీ భారతదేశంలో ఏ నదికి కానీ తీర ప్రాంతాల్లో, అంటే సముద్రుడు గోదావరి కలిసే ప్రాంతాల్లో కానీ ఎక్కడా లేని విశేషం ఈ నదిలో కుండలేశ్వర క్షేత్రంలో ఉంది. ఏం చెప్తున్నాడు శ్రీనాథుడు భీమగణంలో? స్నానార్థ దర్శనాలు, నదిలో స్నానం చేసి స్వామివారిని దర్శనం చేసుకున్నా, స్నానాలు దానాలు, స్నానం చేసిన దానం చేసిన, స్పర్శనాలు దర్శనాలు, కనీసం గోదావరి నీళ్లు చల్లుకుని దర్శనం చేసుకున్నా కూడా కోటి యజ్ఞ పుణ్యఫలే, అనగా 10,000 గోవులు దానం చేసిన ఫలితం వస్తుంది అని చెప్తున్నాడు శ్రీనాథుడు. ఇటువంటి ఫలితం ఈ నదికైనా ఉందా? నెల్లాళ్ళు గంగలో స్నానం చేస్తే ఉంటుంది, లేకపోతే 12 సంవత్సరాల కోసం వచ్చే పుష్కర స్నానం వల్ల ఉంటుంది. ఒక పుష్కర స్నానం నెల్లాళ్ళు గంగా స్నానం సమానం. ఇక్కడ ప్రతి నిత్యము కూడా నీళ్లు జల్లుకుని దర్శనం చేసుకున్నా కూడా మోక్షం సిద్ధిస్తుంది అంటున్నాడు. ఇందువల్ల పుష్కరాలు అంటే చూడండి, 12 నదులు కలిసి దాన్ని పుష్కరం అంటారు. అంటే 12 సంవత్సరాల ఒకసారి వచ్చేదాన్ని, అంటే 11 నదులు వచ్చి ఒక నదులకు వస్తాయి, దాన్ని పుష్కరం అంటారు. అప్పుడు పుష్కరుడు అనే వాడు భవిస్తాడు నదిలోంచి. అప్పుడు ఎవరుంటారు నదిలో? సదాశివుడు, త్రిమూర్తులు, ముక్కోటి దేవతలు, పితృదేవతలు ఉంటారు నదిలో. అప్పుడు స్నానం చేసే ఫలితం 10,000 గోవులు దానం చేసిన ఫలితం వస్తుంది. ఒక పుష్కర స్నానం, 4 గంగా స్నానం సమానం. ఇక్కడ ప్రతి నిత్యము కూడా ఇటువంటి ఫలితం వస్తుంది అని చెప్తున్నాడు శ్రీనాథుడు. ఇలా ఏ విధంగాను? నదులు అనగా అడవి, సముద్రుడు అనగా మగవాడు. నదులు ఎక్కడెక్కడ ప్రవహించారు, నదులు సముద్రులకు వస్తారు. ఇక్కడ విశేషం ఏంటంటే ఈ గోదావరికి సముద్రుడు 2 కుండలాల బహుమతికి ఇచ్చినప్పుడు ఆ రోజున అడిగింది, నాథా, సముద్రంతో ఉంటుంది గోదావరి, నాథా, పంచభూతాలు ఉన్నంతలో కూడా సదాశివుడు, త్రిమూర్తులు, ముక్కోటి దేవతలు, పితృదేవతలు నదిలో ఉండాలి, మనం కూడా వారితో పాటు నివసిస్తూ ఉండాలని కోరింది. అందుకు ప్రతి నిత్యము సముద్రం వస్తాడు. ఆయన వచ్చినప్పుడు నీళ్లు ఉప్పగా ఉంటాయి. ఆయనతో కూడా ఆయన భార్యలు అందరూ వస్తారు, నదిలో స్నానం చేస్తారు. నదిలో ఉన్న కుండలేశ్వర స్వామి అభిషేకం తీసుకువెళ్తూ ఉంటారు. వెళ్ళినప్పుడల్లా ఇక్కడ ఉన్న పాపాన్ని కూడా తనతో పాటు తీసుకుపోతూ ఉంటాడు. ఇక్కడ విశేషం ఏంటంటే మనకు కనపడేవి 12 నదులే, పుష్కరాలు వచ్చిన నదులు 12. ఆ 12 నదులే కాదు వచ్చేవి ఇక్కడికి 3,400 కోట్ల నదులు ఉన్నాయట. భూ అంతర్భాగంలో జలాశయ రూపంలో ప్రవహించే నదులు. ఎవరు చెప్తున్నారు? ఋషులు చెప్పే మాట. ఇవన్నీ కూడా ఎక్కడెక్కడ ప్రవహించినా అన్ని నదులు సముద్రం కలుస్తారు. భర్తతో పాటు భార్యలందరూ వచ్చి నదిలో స్నానం చేసి నదిలో ఉన్న కుండలేశ్వర స్వామి అభిషేకం చేసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోయేటప్పుడల్లా ఇక్కడ పాపాలు కూడా తనతో కూడా తీసుకుపోతూ ఉంటాడు. అందుకే ఈ ప్రాంతంలో నీళ్లు జల్లుకుని దర్శనం చేసుకున్నా కూడా మోక్షం సిద్ధిస్తుంది. అందుకని కాశీతో సమానమైన క్షేత్రం ఇది అని శ్రీనాథుడు ఎప్పుడో చెప్పాడు. భీమగండలోని, కాశీగండలోని ఈ మధ్యకాలంలో బ్రహ్మశ్రీ చాకుంటి కోటేశ్వరరావు గారు చెప్పడంతో చాలామంది క్షేత్రానికి కాశీ వెళ్ళలేని వాడు, అంటే ఆరోగ్యపరంగా కానీ ఆర్థికంగా కానీ ఎవరైనా వెళ్ళలేని వాడు, చుట్టుపక్కల వాడు నదిలో స్నానం దర్శనం చేసుకుంటే కాశీ వెళ్ళిన మోక్షం సిద్ధిస్తోంది. అదేవిధంగా కాశీ వెళ్ళి వారందరూ ముందుగా స్నానం చేసి వెళ్ళడం వల్ల ఆ కాశీలో ఉండే గంగాదేవి చాలా ఆనందపడుతూ ఈ భక్తుడు నాకు ఎటువంటి పాపాలు అంటించలేదు కనుక వీరి శివసాధ్య పొందగా కానీ ఆశీర్వదిస్తుంది. అంత అద్భుతమైన క్షేత్రం కుండలేశ్వర క్షేత్రం. భారతదేశంలో ఎక్కడా కూడా ఇటువంటి లింగాకారం దర్శనం అవ్వదు. ఈ దేవాలయ విమానం పైన రోజు ఒక లీల కింద 365 రోజులు 360 లీలలు ఉంటాయి. ఈశ్వరుడికి శ్రీకృష్ణ పరమాత్మలాగా అవతారాలు ఉండవు, 10 అవతారాలు ఆయన్ని.
ఇంకా అవతారాలు ఉండవు. ఈయన ఈ అనంత సృష్టికి ముందు నుంచి ఉన్నవాడు ఎవరయ్యా అంటే ఈశ్వరుడే. అందుకు నుంచి ఆయనకి ఒక్కొక్క టైంలో ఒక్కొక్కలా కనపడుతుంటాడు. అటువంటి లీలలు దేవాలయ విమానం పైన 24 శివలీలలు ఉన్నాయి. 1975లో మా బాబాయ్ గారు ఒక ఆయన రాజరాజ నరేంద్రుడు గారు అని చెప్పి ఆయన సంతానం లేకపోతే కాశీలో యాగం చేశాడు. ఆయన భార్య బంగారాన్ని అమ్మేసి 100 తులాల బంగారంతో వస్తే సగ బంగారం అమ్మేసి కాశీలో యాగం చేశాడు 1965లో. ఇప్పుడు చేస్తే సంతానం కలిగారు, కానీ పురుట్లోనే పోయారు. మనస్తాపం చెంది ఎక్కడికి వెళ్ళి వచ్చేసాం, మిగతా నీ బంగారం ఇచ్చే మనం పిల్లా జల్లలేదు, ఎందుకు దేవుడు సేవ చేసుకున్నాం అని చెప్పి ఇచ్చామన్నట్ట. అప్పుడు సూత్రాలు పెట్టుకుని 42 తులాల బంగారం ఆయన గుడికి విరాళం ఇచ్చింది. ఆ 42 1975లో అమ్మేసి దేవాలయాన్ని పునఃప్రతిష్ఠ కార్యక్రమం చేస్తూ దేవాలయ విమానం పైన భారతదేశంలో ఒక చోటైనా సరే ఈ శివలీలలు ఉంటే ఒక గుర్తింపు ఉద్దేశంతో దేవాలయ విమానం పైన ఈ 72 విగ్రహాలు వేయించారు. అందులో 24 శివలీలలు వేయించారు. అంత అద్భుతమైన క్షేత్రం ఈ కుండలేశ్వర క్షేత్రం. భారతదేశంలో ఇటువంటి క్షేత్రానికి వచ్చే ముందు మనకి దగ్గరలో అమలాపురం అనే ప్రాంతం ఉంది. అమలాపురానికి 24 కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం ఉంది. ఈ దగ్గరలో ఈ ముమ్మడివారి నియోజకవర్గం, ముమ్మడివారానికి ఒక 8 కిలోమీటర్ల దగ్గరలో ఉంది. ఇక్కడ దగ్గరలో మురమల అన్న ప్రాంతం క్షేత్రం, అక్కడికి కూడా 8 కిలోమీటర్ల దగ్గరలో ఉంది. అలాగే ఈ క్షేత్రానికి వచ్చేవారు ఈ విధంగా వస్తే మంచిది. తర్వాత నదీ స్నానం ప్రాముఖ్యత. ఎవరైనా గుడికి వచ్చేవారు నదీ స్నానం చేయాలి. చాలామంది తెలియక స్నానం చేసిన బట్టలు వదిలేస్తున్నారు, అలా వదలకూడదు. ఎవరి బట్టలు వాళ్ళు పట్టుకెళ్ళాలి. ఇక్కడ బట్టలు వదలమని ఏ శాస్త్రంలో రాసి పెట్టలేదు, బట్టలు మాత్రం వదలకూడదు. వాళ్ళు స్నానం చేసి పొడి బట్టలు కట్టుకుని తడి బట్టలు ఇంటికి పట్టుకెళ్ళాలి. ఆ బట్టలు పట్టుకెళ్ళడం వల్ల ఆ బట్టలను అంటుకున్న గోదావరి నీళ్లు ఇంటికి వెళ్ళిన పవిత్రం అవుతాయి. ఇంట్లో మనం ఆ బట్టలను వేరే బట్టల్లో కలుపుకుంటాం కాబట్టి అవి కూడా మనకు పవిత్రం అవుతాయి. చాలామంది తెలియక బట్టలన్నీ వదిలేస్తున్నారు, చాలా తప్పది. మీ ద్వారా ఈ భక్తులను చెప్పేది ఎలా ఏంటంటే ఎవరి బట్టలు వాళ్ళు ఇక్కడ వదలకుండా పట్టుకెళ్ళవలసింది కోరుతున్నాను. అదేవిధంగా దేవాలయానికి చాలా అభివృద్ధి కార్యక్రమం ఇంకా చేయవలసి ఉంది. ఇక్కడ దగ్గరలో 4 కిలోమీటర్ల దగ్గరలో కట్రన్న కోన అని ఉంది. ఆ ప్రాంతంలో ఒక ముఖద్వారం కట్టుకోవాల్సి ఉంది. ఇక్కడ మురమరణ ఉంది, అక్కడ ఒక ముఖద్వారం కట్టుకోవాల్సి ఉంది. అలాగే గోశాల ఏర్పాటు చేయాల్సి ఉంది. అలాగే కళ్యాణ మండపం, అలాగే అన్నసమారాధానికి ఒక ఏర్పాటు చేయవలసి ఉంది. ఇది దాతల ద్వారా మీ ద్వారా తెలియజేస్తున్నాను. దాతల ద్వారా ఈ కార్యక్రమం చేస్తారని మరి కోరి ప్రార్థిస్తూ సెలవు. విన్నారు కదండి, అర్చకులు గారు చెప్పిన మాటల్లో మీరు కూడా శ్రీ పార్వతీ కుండలేశ్వర స్వామివారి యొక్క విశిష్టత గురించి, క్షేత్ర మహత్యం గురించి మీరు మాత్రం తప్పనిసరిగా మాత్రం ఈ ఆలయానికి అయితే వచ్చి స్వామివారిని అయితే దర్శించుకోండి. ముందుగా అయితే భక్తులందరూ కూడా కుండలేశ్వరం గోదావరి దగ్గరికి అయితే వెళ్ళి పుణ్యస్నానాలు ఇవన్నీ పూర్తి చేసుకున్న తర్వాత స్వామివారిని అయితే దర్శించుకోవడానికైతే వస్తారండి. మీరు కూడా తప్పనిసరిగా మాత్రం కుండలేశ్వరం గోదావరి దగ్గర పుణ్యస్నానాలు ఇవన్నీ పూర్తి చేసుకున్న తర్వాత అయితే స్వామివారిని దర్శించుకోండి. ఇదేనండి శ్రీ పార్వతీ కుండలేశ్వర స్వామివారి దేవస్థానము. శ్రీ పార్వతీ కుండలేశ్వర స్వామివారి దేవస్థానం చూశారు కదా. స్వామివారి యొక్క ధ్వజస్తంభం చూడండి. స్వామివారి దగ్గరికి వెళ్ళి మార్గం అయితే ఇటువైపు నుంచే వెళ్ళాలండి. అంతేకాదండి, ఎప్పుడూ కూడా నిత్యం భక్తులతో కలకలలాడుతూ ఉంటుంది. ఇప్పుడైతే లోపలికైతే వచ్చామండి. ఇదైతే స్వామివారి యొక్క ఆలయం లోపల ప్రాంగణం అండి. భక్తులతో ఎల్లప్పుడూ నిండి ఉండే ఈ కుండలేశ్వర స్వామివారి ఆలయం ఇప్పుడైతే చాలా అంటే చాలా డెవలప్ అయితే చేస్తున్నారండి. స్వామివారి ఆలయానికి సంబంధించి అన్న సమారాధన, గోశాల, ముఖద్వారము ఇవన్నీ అయితే నిర్మిస్తున్నారు. ఇప్పుడైతే మనం స్వామివారి యొక్క ఆలయం గుడి వెనకాల ప్రాంగణం అయితే చూద్దాం పదండి.
ఇదంతా కూడా స్వామివారి యొక్క గుడికి వెనకాల ప్రాంగణం అండి. స్వామివారిని దర్శించుకోవడానికైతే భక్తులందరూ ఈ క్యూ లైన్లో అయితే స్వామివారిని దర్శించుకోవడానికైతే వెళ్తారు. ఇదొచ్చేసి శ్రీ కొండలేశ్వర స్వామివారి గుడి గోపురం అండి. అర్చకులు గారు చెప్పారు కదండి, ఈ స్వామివారి గోపురం ఎన్నో లీలలతో అయితే నిండి ఉంటుందని. చూశారు కదా, ఆ స్వామివారి యొక్క గోపురం అయితే ఎన్నో లీలలతో అయితే నిండి అయితే ఉంది. చూశారు కదండి శ్రీ కొండలేశ్వర స్వామివారి దేవస్థానం. ఇప్పుడైతే మనం శ్రీ కొండలేశ్వరం గోదావరి దగ్గరికి అయితే వెళ్దాము. వచ్చేసామండి శ్రీ వృద్ధ గౌతమి గోదావరి పుష్కర ఘాట్ కొండలేశ్వరం గోదావరి దగ్గరికి. ముందుగా భక్తులందరూ కూడా కొండలేశ్వరం గోదావరి దగ్గరికి అయితే వచ్చి స్వామివారిని దర్శించుకోవడానికన్నా ముందు ఈ గోదావరి దగ్గర పుణ్యస్నానాలు ఇవన్నీ పూర్తి చేసుకున్న తర్వాత స్వామివారిని దర్శించుకోవడానికైతే వెళ్తారండి. ఇక్కడైతే ఈ గోదావరి తీరాన ఈ స్వామివారి యొక్క విగ్రహము, అంతేకాకుండా వెనకాల ఈ యొక్క చెట్టు కూడా ఉంటుందండి. దీన్నైతే రావి చెట్టు అంటారు. మీరు కూడా తప్పనిసరిగా మాత్రం ఈ కొండలేశ్వరం గోదావరి దగ్గరికి అయితే వచ్చి పుణ్యస్నానాలు ఇవన్నీ పూర్తి చేసుకుని మాత్రం ఆ స్వామివారిని దర్శించుకోవడానికైతే వెళ్ళండి. అంతేకాదండి, అర్చకులు గారు చెప్పారు కదా, కాశీకి వెళ్ళే వాళ్ళు మాత్రం తప్పనిసరిగా అయితే ఈ కొండలేశ్వరం గోదావరి దగ్గరికి అయితే తప్పకుండా వచ్చి పుణ్యస్నానం పూర్తి చేసుకున్న తర్వాత కాశీకి అయితే వెళ్ళాలంటండి అర్చకులు గారు అయితే చెప్పారు. అర్చకులు గారే కాదండి, శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు కూడా చెప్పారు. మీరు కూడా తప్పనిసరిగా అయితే మాత్రం ఈ కొండలేశ్వరం గోదావరి దగ్గరికి అయితే వచ్చి పుణ్యస్నానాలు అవన్నీ పూర్తి చేసుకొని ఖచ్చితంగా అయితే కాశీ అయితే వెళ్ళండి. చూశారు కదండి, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. ఓకే అండి, చూశారు కదా శ్రీ పార్వతీ కొండలేశ్వర స్వామివారి దేవస్థానం. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అంతేకాదండి, ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు మాత్రం తప్పనిసరిగా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అంతేకాకుండా ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్ని ఇలాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. మన ఛానల్ మాత్రం ఇలాగే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.